రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 115 కోర్టుల్లో దాదాపు 50,000 మంది న్యాయవాదులు సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక భద్రతా చట్టం తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేట, కళ్యాణ్ నగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత అందడం లేదని, కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అమలు చేస్తేనే మేలు జరుగుతుందని తెలిపారు. హెల్త్ కార్డులు ఉన్న పూర్తిస్థాయి చికిత్స అందకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తోందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎంపానల్ హాస్పిటల్స్ అట్టర్లీ ఫెయిల్ అయినాయి. న్యాయవాదులకు సరైనటువంటి ఒక వైద్యం దొరకడం లేదు. ఇచ్చేటటువంటి వైద్యం కూడా కేవలం 2 లక్షల లోపు మాత్రమే వైద్యం చేయటం అనేది జరుగుతాం. న్యాయవాదులు అకస్మాత్తుగా హాస్పిటల్కి పోయి ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చి యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదం జరిగి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోతే హెల్త్ కార్డు తెమ్మంటారు, ఆధార్ కార్డు తెమ్మంటారు, తర్వాత ఇంకా బార్ కౌన్సిల్ కార్డు తెమ్మంటారు. ఇవన్నీ తెచ్చిందాక వైద్యం చేయనటువంటి పరిస్థితి కొనసాగుతాను. అవన్నీ తెచ్చే వరకు న్యాయవాదుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వైద్యం చేస్తారు. మరి అవన్నీ ఇచ్చినాక అడ్వకేట్లకు హాస్పిటల్ వాళ్ళు రీఎంబర్స్ ఇవ్వమంటే రీఎంబర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 45-50 వేల మంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యలు, పిల్లలు, లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు